మంజీరా నీళ్ళు ఎవరు తాగుతారు? మెదక్ జిల్లా ప్రజలు తాగుతారు, హైదరాబాద్ ప్రజలు తాగుతారు. అంటే హైదరాబాద్ ప్రజలకు విషయం తాగిపిస్తావా? హైదరాబాద్ ప్రజలకు కాలుష్యం ఇస్తావా? మెదక్ జిల్లా ప్రజలు ఆ కాలుష్యపు నీళ్లు, ఆ ఫ్యాక్టరీల నీళ్లు తాగాలనా? ఈడ ఫ్యాక్టరీలు పెడితే వాలెటున్నది? ఆ వాగులన్నీ కూడా చెనగపల్లి ప్రాజెక్టుకెళ్ళి పెద్ద వాగులకెళ్ళి మంజీరాల పడితే ఈ కాలుష్యం అంతా మంజీరాల పడి మొత్తం నీళ్లు కాలుష్యం కావా? మంజీరా నీళ్ళు అంటే హైదరాబాద్లో ఏమందరు? ఎవరైనా హైదరాబాద్ కొన్ని రోజులు పోయిండు అనుకో, ఏడాది పోయి మళ్ళీ ఊరికి వచ్చిండు అనుకో, అరే వీనికి మంజీరా నీళ్ళు బాగా పడ్డాయిరా, తెల్లగా అయింది అంటారు. వీడు మంచిగా అయింది అందరు అనపోదురా? నీళ్లు బాగా పడ్డాయిరా వీనికి మంజీరా నీళ్ళు అందరు. అంటే పాలోస్ అంటే నీళ్ళు అవి. మంజీరా నీళ్ళు అంటే పాల లాంటి నీళ్ళు అవి. అందులో విషం కలుపుతాడట ఇప్పుడు రేవంత్ రెడ్డి. పాల లాంటి మంజీరా నీళ్లలో ఈడ ఫార్మాసిటీ పెట్టి ఆ విషపు చుక్కలు మంజీరాల కలుపుతావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇది అన్యాయం కాదా? ఒకవైపేమో మూసీ శుద్ధి చేస్తా అంటావు, మూసీలో గోదావరి నీళ్లు కలుపుతా అంటావు, కలుపు. కానీ మరి మా మంజీరా ఏం పాపం చేసింది? ఈ మంజీరాలో ఈ ఫార్మాసిటీ పెట్టి ఈ విషపు చుక్కలు ఎందుకు వేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు అని నేను అడగదలుచుకున్నా. ఇది అన్యాయం కాదమ్మా? అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే మీరంతా పేదవాళ్ళు, మీకోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోతుంది, ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేస్తుంది, మీ భూములు కాపాడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి అని మనవి చేస్తా ఉన్నా. కొందరు దొంగలు వచ్చి చీకట్ల సంతకాలు పెట్టించుకుంటారు, ఆశ చూపిస్తారు. దయచేసి మోసపోకండి. భూమి పోతే భూమి రాదు. ఈ బంగారం లాంటి భూములలో కాదు ఫ్యాక్టరీలు పెట్టాల్సింది. రాళ్ళు రప్పలు గుట్టల పొన్న పెట్టుకోగాని ఈ బంగారం వసంటి భూములలో పెట్టొద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల మీరు మంచిగా ఉండండి. తప్పకుండా మేము మీకోసం కొట్లాడతాం, మీకోసం మీ భూములు కాపాడతాం. అంత ఇబ్బంది వస్తే నేను మాణిక్యరావు వచ్చి మీ ఊళ్ళోనే రూమ్ చూపించి ఈయనే పండుకుంటాం, ఆ జేసీబీలకు అడ్డం నిలబడతాం. ఎవరు వస్తాడో రమ్మని. మేమందరం మా చింత ప్రభాకర్ ఎమ్మెల్యే, మా క్రాంతి గారు ఎస్సీ కాలనీలో గలం, బీసీ కాలనీలో గలం, మనిషికో దిక్కు పంటాం. ఏ మిషన్ వస్తుందో రమ్మని అడ్డం మేము పండుకొని మిమ్మల్ని భూములు కాపాడతాం. ఎవడొస్తాడో ఎట్లా వస్తాడో రమ్మన్, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి.